మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణం దిశగా పార్టీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో టీటీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకు సమయం కేటాయిస్తానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని పార్టీ నేతలను చంద్రబాబు సూచించారని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మరో 4 రోజుల్లో ఎన్నికల ఫలితం రానున్న నేపథ్యంలో చంద్రబాబు తన దృష్టంతా ఏపీపై పెడతారని అనుకున్నారు. కానీ ఒకవైపు ఏపీ బాధ్యతలు చూస్తూనే, అక్కడ జరిగే పోలింగ్ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తూనే ఇప్పుడు తెలంగాణపై దృష్టి పెట్టారు. తాజాగా తెలంగాణ నాయకులతో చంద్రబాబు హైదరాబాద్లోని తన నివాసంలో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే అంశంపై వారితో చర్చించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా 3 గంటల పాటు జరిగిన సమావేశంలో తెలంగాణలో టీడీపీని పుంజుకునేలా చేయడం, పార్టీ తరపున కార్యక్రమాలను రూపొందించడం, స్థానిక సంస్థల ఎన్నికలు, అధ్యక్ష బాధ్యతలు, పూర్తి స్థాయిలో తెలంగాణలో పార్టీ పదవుల ప్రక్షాళన వంటి వాటిపై చంద్రబాబు దృష్టి పెట్టారు. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లోనూ టీడీపీ పోటీ చేయాలని చంద్రబాబు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు పార్టీని అన్ని కోణాల్లోనూ డెవలప్ చేసేందుకు, పూర్వ వైభవం తెచ్చేందుకు కూడా చంద్రబాబు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో పార్టీకి ఏం కావాలి, ఎక్కడెక్కడ లోపాలున్నాయనే విషయాలపైన ఆయన చర్చించినట్టు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉండటంతో త్వరలోనే దీనిని భర్తీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ టీడీపీ క్యాడర్ అలానే ఉందని, నాయకులు మారినా కార్యకర్తలు మాత్రం మారలేదని టీడీపీ చెప్తోంది. ఈ క్రమంలోనే మళ్లీ టీడీపీలో పునర్జీవం నింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.